మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని పవిత్రత ఏ లోపము లేనిది, పరిపూర్ణమైనది. ఇంత అని చెప్పడానికి వీలు కానిది. సమస్తమైన చెడుతనము, అశుద్ధత, పాపము అంటే దేవునికి అసహ్యమే. దేవుడి వ్యక్తులను గాని ఒక ప్రజను గాని తన కోసం ప్రత్యేకించుకుంటే అలాంటి వారు సమస్తమైన చెడుతనం నుంచి, పాపం నుంచి తమను తాము వేరు చేసుకోవాలని ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన వారిని శుద్ధీకరించే పని మొదలు పెడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు నీ వ్యవహార శైలిలో, నీ వ్యవహారాల్లో, నువ్వు ఆలోచించే విధానాల్లో, నువ్వు ఆలోచించే క్రియల్లో నీవు ఖచ్చితమైన క్రియలతో పవిత్రుడిగా ఉండు. పవిత్రమైన ఆశయాల కోసం, పవిత్రమైన విధానాల కోసం, పవిత్రమైన క్రియల కోసం ప్రత్యేకించబడిన వాడిగా ఉండు.